ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గురించి సౌత్ ఇండియా మొత్తం ఎదురు చూస్తోంది. తమిళనాడు పాలిటిక్స్ లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగిపోతోంది. అది దళపతి విజయ్. వెండితెర మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ ఇప్పుడు పాలిటిక్స్ లో ప్రభంజనం సృష్టించారు. కానీ క్లైమాక్స్ దగ్గర ఒక ఊహించని ట్విస్ట్ పడింది. అదేంటో తెలుసా? మెజారిటీ గండం. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లుంటే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే మొదటి అడుగులోనే ఒక స్టార్ హీరో, దశాబ్దాల చరిత్ర ఉన్న డిఎంకే, అన్నా డిఎంకేలకు చెమటలు పట్టించారు. కానీ ఇక్కడే గవర్నర్ ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ వేశారు. అసలు విజయ్ సీఎం అవుతారా లేక ఈ 108 నంబర్ దగ్గరే ఆగిపోతారా అనే సస్పెన్స్ ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది. ఇప్పుడు మనం కొంచెం మ్యాథ్స్ గురించి మాట్లాడుకుందాం. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. విజయ్ పార్టీకి వచ్చినవి 108. ఇందులో విజయ్ 2 చోట్ల గెలిచారు కాబట్టి ఒక సీటు పోతుంది. అంటే పార్టీ బలం 107. దీనికి కాంగ్రెస్ నుంచి వచ్చిన 5 మంది మద్దతు కలిపితే సంఖ్య 112కు చేరింది. మ్యాజిక్ ఫిగర్ కి ఇంకా 6 సీట్లు తక్కువ. విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరారు. కానీ గవర్నర్ నుంచి వచ్చిన ప్రశ్న విజయ్ టీంను షాక్ కి గురిచేసింది. మీకు మెజారిటీ ఉందా? ప్రభుత్వం మధ్యలో పడిపోదని గ్యారెంటీ ఏంటి అని ఆయన అడిగారు. సాధారణంగా అతి పెద్ద పార్టీని పిలుస్తారు. కానీ ఇక్కడ గవర్నర్ స్టెబిలిటీ కావాలని పట్టుబట్టారు. ఇది విజయ్ ఫ్యాన్స్ కు మింగుడు పట్టం లేదు. ఇది ప్రజాస్వామ్యమా లేక రాజకీయ వ్యూహమా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇక ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది బాస్. విజయ్ ఆ 6 కోసం ఎవరిని అడుగుతారు? డిఎంకే కూటమిలో ఉన్న ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎంలు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మేము విజయ్ కి మద్దతిచ్చే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేశాయి. వీరు స్టాలిన్ వైపే ఉంటాము అంటున్నారు. అంటే విజయ్ కి దారులు మూసుకుపోతున్నాయా? ఇక్కడ మనం గమనించాల్సింది బీసీకే పార్టీని. వారు ఇంకా మౌనంగా ఉన్నారు. అటు విజయ్ బృందం బీసీకే నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి. అలాగే అన్నాడీఎంకే పరిస్థితి ఏంటి? పళనిస్వామి విజయ్ కు పరోక్షంగా సాయం చేస్తారా లేక కొత్త శత్రువు పుట్టుకొస్తున్నాడని సైలెంట్ గా ఉంటారా? అటు డిఎంకే కూడా ఊరుకోవట్లేదు. విజయ్ సీఎం కాకుండా ఉండాలంటే ఆ మిగిలిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలని స్టాలిన్ భారీ వ్యూహమే రచిస్తున్నారు. అంటే తెర వెనుక కొన్ని సీట్లు చేతులు మారుతున్నాయా లేక పదవుల పంపకాలు జరుగుతున్నాయా? ఇదే ఇప్పుడు అసలైన సస్పెన్స్. మిత్రులారా, ఇప్పుడు విజయ్ ముందు 2 దారులున్నాయి. ఒకటి ఎలాగో అలా 6 ఎమ్మెల్యేల మద్దతు సంపాదించి గవర్నర్ ముందు బలం నిరూపించుకోవడం. 2 అది సాధ్యం కాకపోతే ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల కోసం పోరాడటం. ఒకవేళ ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే తమిళనాడులో రాష్ట్రపతి పాలన వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అదే జరిగితే అది విజయ్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? మరోవైపు విజయ్ వ్యూహం ఇప్పుడు మామూలుగా లేదు. కేవలం కొత్త పార్టీని స్థాపించడమే కాదు, సంప్రదాయ శక్తి అయిన అన్నా డిఎంకేను పూర్తిగా బలహీనపరిచి ఆ స్థానాన్ని భర్తీ చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా అన్నా డిఎంకేలోని మెజారిటీ ఎమ్మెల్యేలు ఇప్పుడు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం ఆ పార్టీ అగ్రనేతల్లో నిద్ర లేకుండా చేస్తోంది. ఈ భారీ ఆపరేషన్ వెనుక అన్నా డిఎంకేకు చెందిన ఒక కీలక నేత హస్తం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సదరు నేత మధ్యవర్తిత్వంతోనే విజయ్ టీం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఊహిస్తున్నట్లుగా ఈ చీలిక జరిగితే తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. విజయ్ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని నడపడం
డిఎంకే ప్రతిపక్షానికే పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తోంది. తమిళనాడు చరిత్రలో ఎంజీఆర్, జయలలిత తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా విజయ్ ఎదిగారు. కానీ రాజకీయం అంటే కేవలం సినిమా షూటింగ్ కాదు, ఇది ఒక చెస్ గేమ్. గవర్నర్ ఇచ్చిన 48 గంటల గడువులో విజయ్ తన అమ్ముల పొదిలోని అస్త్రాన్ని తీస్తారా? చెన్నై కోటపై జెండా ఎగరవేస్తారా? మీరేమనుకుంటున్నారు? విజయ్ సీఎం అవ్వాలా లేక స్టాలిన్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తారా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.